రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత బీఆర్ఎస్ సర్కార్ అప్పులపై కీలక విషయాలు వెల్లడించింది కాగ్. బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ లెక్క తప్పిందని చెప్పింది. 2019 నుంచి 2023 వరకు ఇదే తీరు కొనసాగిందని రిపోర్టులో తేల్పింది కాగ్. ఆదాయం ఖర్చుల అంచనాల్లో భారీగా తేడాలు ఉన్నాయని చెప్పారు అధికారులు. తీసుకున్న అప్పులను దారి మళ్లించారని తెలిపింది కాగ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు ప్రతిసారి తలకిందులయ్యాయి. బడ్జెట్లో భారీగా అంచనాలు వేయడం, ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో అంచనాల మేర ఖర్చు చేయలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో ఫినాన్స్ కు సంబంధించి కాగ్ నివేదికలను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ పెట్టినట్లు ఉందని కాగ్ చెప్పింది. ఒక్కసారి కూడా బడ్జెట్ రియలైజేషన్ కాలేదని, కనీసం దరిదాపుల్లో కూడా వెళ్లలేదని వెల్లడించింది. అవకాశం లేని చోట కూడా ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయడం, ఫలితంగా ఖర్చులు దేనికి చేయాలని ఉద్దేశించారో దానికి చేయలేకపోయారని చెప్పింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో పెద్ద మొత్తంలో చూపించి బడ్జెట్ ను సరిగా ప్లాన్ చేయలేదని, చివరకు ముఖ్యమైన పథకాలను కూడా పక్కకు పెట్టి బడ్జెట్ లో చెప్పని కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపింది. 2019-20 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఇదే పరిస్థితి ఉందని వెల్లడించింది. 5 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రతిపాదించలేదని కాగ్ నివేదికలతో స్పష్టమవుతోంది. 2020-21లో 1.38 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 1.23 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే అనుకున్న దానికంటే 11% తేడా వచ్చింది. దాదాపు 15,458 కోట్లు ఖర్చు చేయలేదని కాగ్ తెలిపింది. ఇలా ఏటా ఈ మొత్తం పెరుగుతూ పోయిందని వెల్లడించింది. 2021-22లో 1.80 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 1.36 లక్షల కోట్లు మాత్రమే చేశారు. అంటే అనుకున్న పథకాలకు, ప్రాజెక్టులకు, ఇతర ప్రాధాన్య వర్కులకు 43,447 కోట్లు ఖర్చు చేయలేదని తెలిపింది. అంచనాల్లో ఈ గ్యాప్ 24% అని కాగ్ నివేదికలో తెలిపింది. 2022-23లో 1.89 లక్షల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో పెట్టుకోగా ఇందులో 1.53 లక్షల కోట్లు మాత్రమే చేశారు. అంటే 35,868 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. అనుకున్న లక్ష్యంలో ఇది 19% గ్యాప్. ఎన్నికల ఏడాది చివరి సంవత్సరం 2023-24లో 2.34 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో అంచనాలు వేశారని, ఇందులో 1.68 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కాగ్ తెలిపింది. ఎప్పుడూ లేని విధంగా 66,017 కోట్లు ఖర్చు చేయలేదని నివేదికలో వివరించింది. అనుకున్న లక్ష్యంలో 28% ఖర్చు పెట్టలేదని తెలిపింది. ఈ రెవెన్యూ ఖర్చుల్లో సోషల్, ఎకనామిక్, జనరల్, డేట్ సర్వీసులు ఉన్నాయి. గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, డెవలప్మెంట్ పనుల కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకున్న అప్పులను దారి మళ్లించినట్టు కాగ్ వివరించింది. ప్రాజెక్టులు, పనుల కోసం అప్పులను తీసుకుంటున్నట్లు చూపించి వాటి కోసం ఖర్చు చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. 2019-20 నుంచి 2023-24 వరకు ప్రతిసారి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తెలిపింది. దీంతో ఆస్తుల సృష్టి జరగలేదని వెల్లడించింది. 2019-20లో 38,285 కోట్లు అప్పులు తీసుకుంటే అందులో 25,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా మొత్తం అంటే 12,726 కోట్లు వేరే వాటికి మళ్లాయి. 2020-21లో 47,132 కోట్లు అప్పులు తీసుకుంటే 26,000 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఖర్చులు చేశారు. 2021-22లో 46,995 కోట్లు మూలధనం వ్యయం కోసం అప్పులు చేయగా అందులో 17,881 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50,528 కోట్లు అప్పు చేస్తే 43,918 కోట్లు ఖర్చు చేశారు. మిగతా మొత్తం దారి మళ్లించినట్లు కాగ్ రిపోర్ట్లో వెల్లడించింది. ఫిస్కల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, సర్వే స్టాటిస్టిక్స్ లో పబ్లిక్ డెట్ కింద 12,795 కోట్లు బడ్జెట్లో అంచనా వేస్తే ఇందులో 1.09 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అంటే అంచనా వేసిన దానికంటే 757% అధికంగా చేశారు. ఇందులో వేస్ అండ్ మీన్స్ కింద చేసిన రీపేమెంట్స్ ఎక్కువగా ఉన్నట్లు కాగ్ తెలిపింది. ఇలా వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ల కింద చేబదులు అప్పులు తీసుకొని రాష్ట్రాన్ని నడిపినట్లు కాగ్ వెల్లడించింది. ఈ రెండు లేకపోతే రాష్ట్ర వ్యవహారం చక్కబెట్టడం కష్టమే అన్నట్లుగా పరిస్థితి తయారైందని తెలిపింది. ఇక అప్పుల విషయంలో 2019-20లో FRBM పరిధిలో 2.32 లక్షల కోట్లు ఉండగా 2023-24 నాటికి 4.03 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం GFDPలో 27% అప్పులు తీసుకున్నారు. ఒక్క ఏడాదిలోనే 2023-24లో అంతకుముందు ఏడాది కంటే అదనంగా 47,178 కోట్ల అప్పులు తీసుకున్నారు. గ్యారంటీ అప్పులకు సంబంధించి 200% పెంచుకునేందుకు FRBM యాక్ట్ 2020కు సవరణ చేసి ఇష్టారీతిన అప్పులు తెచ్చుకున్నట్లు కాగ్ నివేదికలో తెలిపింది. 2023-24 సంవత్సరంలో 31,280 కోట్లు
కోట్లు గ్యారంటీ లోన్లు తెచ్చుకున్నట్లు తెలిపింది. ఇక 2024 మార్చి 31 నాటికి గ్యారంటీ అప్పులు 2.20 లక్షల కోట్లు కాగా ఇందులో 1.20 లక్షల కోట్లు కార్పొరేషన్లు, ఎస్పీవీల నుంచి తీసుకోగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చేసేవని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీలకు 13,690 కోట్లు ఇచ్చినట్లు కాగ్ వివరించింది. అంతకుముందు సంవత్సరంతో చూస్తే ఈ మొత్తం 9% తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల్లో 45% మూడింటికే పోతోంది. కాగ్ రిపోర్టు ప్రకారం ఇందులో ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, గత అప్పులకు కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ పోతోంది. వీటిలో శాలరీలకు అత్యధికంగా 30,000 కోట్ల పైనే ఉండగా ఆ తర్వాత వడ్డీలు, పెన్షన్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడింటికి ఖర్చు చేసిన మొత్తం 75,456 కోట్లుగా ఉంది. మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1.68 లక్షల కోట్లు కాగా మూడింటికి చేసిన మొత్తం ఖర్చు 45% కాగ్ వెల్లడించింది. 2019-20లో జీతాలు, పెన్షన్లు, వడ్డీల పేమెంట్కు 50,784 కోట్లు ఖర్చు చేశారు. 2020-21లో 55,210 కోట్లు, 2021-22లో 63,561 కోట్లు, 2022-23లో 68,600 కోట్లు ఖర్చు చేశారని చెప్పింది కాగ్.